హలో అండి. ఐఎమ్ శిరీష డైటీషియన్ ఇన్ పెద్దేశ్వర్ హార్ట్ కేర్ సెంటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ విజయవాడ. ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే సమతులిత ఆహారం, సమతులిత బ్యాలెన్స్డ్ డైట్. మనం తీసుకునే ఫుడ్లో బ్యాలెన్స్గా ఉండేలాగా పౌష్టికాహారం కలిగిన ఫుడ్ అనేది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్కి ఎక్కువ ఎడిట్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు పిజ్జాలని, బర్గర్స్ అని, సాఫ్ట్ డ్రింక్స్ అని ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అనేక డిసీజెస్ అంటే చిన్న వయసులోనే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటున్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు అలాంటి ఫుడ్ కాకుండా ఎక్కువ పోషకాహారం కలిగిన ఫుడ్ అంటే బ్యాలెన్స్గా ఉండేలాగా చూసుకున్నట్లయితే, సమానంగా ఉండేలా చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పోషకాహారం కలిగిన ఫుడ్లు అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు అండ్ పాలు సంబంధించిన పదార్థాలు అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉన్న పీచు పదార్థం, చిరుధాన్యాలు కలిగిన పదార్థాలు అలాంటివి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి డైలీ లైఫ్లో. అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఒబేసిటీ కానీ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆడవాళ్ళలో మేజర్ ప్రాబ్లం పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.